నుంచి ఆయన కానీ పులివెందుల నుంచి అక్కడే ఇప్పుడు ఓట్లు బాగా పోతాయి అనేది, ఎందుకంటే బార్డర్ ప్రాంతం కానీ ఇద్దరికీ లాస్ అవుతుందా భవిష్యత్తు? మన దగ్గర ఉన్న ఒకటే సింపుల్ అండి, వీళ్ళిద్దరు కాంప్రమైజ్ అయిపోతే ఏ గొడవ లేదు. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు నాశనం చేసుకుంటే మంచిది, మొత్తం జాతకాలు బయటకు వస్తాయి. నాకు తెలిసి అప్పుడు గ్యారంటీ 60 లక్షల ఓట్లు పోవాలి ఖచ్చితంగా. చనిపోయిన వాళ్ళ ఓట్లతో కూడా కలిపితే 90 లక్షల ఓట్లు పోతాయి. 90 లక్షల 1 కోటి ఓట్లు పోతాయి గ్యారంటీ. నిజంగా అయితే 1 కోటి ఓట్లు పోవాలి లెక్క ప్రకారం. ఆంధ్రాలో 60 లక్షలు ఏ ఉంటాయి, 55-60 లక్షలు. కాబట్టి వీళ్ళిద్దరు కాంప్రమైజ్ అయితే ఏ గొడవ ఉండదు. కాంప్రమైజ్ కాకుండా ఒకళ్ళది తెస్తే ఇంకొకళ్ళది అయితే కనుక ఇష్యూస్ నడుస్తాయి. తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండడం తెలుగుదేశం పార్టీకి ప్లస్ పాయింట్. ఈ సర్వీస్ ఏ ప్లస్లు ఉన్నా ఏమి లేదు అందులో. బేసిక్ గా ఒకటే, అక్కడ ఓటు వాళ్ళు ఉంచుకుంటారు కంపల్సరీగా. ఇక్కడ కూడా కొనసాగించడం లేదన్నది ఇక్కడున్న ఉద్యోగులు, ఇక్కడున్న ఎన్నికల సంఘం చేతిలో ఉంది. ఇప్పుడు ఈ రెమ్యూనరేషన్ వీళ్ళు ఆన్లైన్ లో అప్డేట్ చేసుకున్నారు అనుకోండి, రేపు దాని విషయంలో ఎవరైనా కోర్టుకి వెళ్ళాలి, అట్ట చేస్తారన్నది. ఒక్కొక్కడికి ఒక్క న్యాయం, అదే కోర్టు ఇచ్చిన తీర్పు కదా విషయంలో, అది రైట్ చేయొచ్చు. రైట్, చూద్దాం.